సమాజంలో విద్యా కుసుమాలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కొణతాల ఫౌండేషన్, శ్రీ గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యార్థులకు అండగా నిలుస్తోంది. బాల్యం నుంచే విద్యను బలోపేతం చేసేలా కృషి చేస్తున్న శ్రీ గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొణతాల శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖ 35వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందించి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో సీతంరాజు సుధాకర్ సహకారంతో ఉచితంగా విద్యార్థులకు పుస్తకాలను అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్న ట్రస్ట్ చైర్మన్ కొణతాల శ్రీనివాస్ను పలువురు అభినందించారు. వెలంపేటలో మార్కెట్ వార్డు ఓల్డ్ స్కూల్లో గల హెచ్ఎం పద్మావతి గారు, మన రవి గారు టీచర్లు ఉపాధ్యాయులుగా పనిచేసే స్కూల్లో పిల్లలకి చిన్న చిన్న పుస్తకాలు ఎక్స్ట్రా వర్క్లు చేసుకోవడానికి వాటికి మన కొణతాల శ్రీనివాస్ గారి ఆర్థిక సాయంతో పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా. సో ఇంకో మంచి వార్త ఏంటంటే నారా లోకేష్ బాబు గారు మొన్న ప్రకటించిన డిఎస్సిలో సెలెక్ట్ అయిన 16,000 చిల్లరలో ఒక పోస్టింగ్ కూడా ఒక ఫ్యాకల్టీని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది పేద విద్యార్థులు, స్లమ్ ఏరియాలో చదువుకునే పిల్లలకి ఉపాధ్యాయులు మరింతగా ఎక్కువగా రావటం కూడా శుభపరిణామం. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలా శ్రద్ధతో దీని మీద ఆధారపడి వచ్చే విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో చదివే కెపాసిటీ వాళ్ళకు ఉండదు కాబట్టి ఇక్కడే చదువుతారు. ఇక్కడ కట్టుదిట్టమైన యూత్ లెక్చరర్లు, సీనియర్ యూత్ ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు మిళితమై ఇద్దరు కాంబినేషన్ లో వస్తే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని అవకాశాలు కొణతాల శ్రీనివాస్ గారు మా అందరికి, నాకు, మా కార్పొరేటర్ గారు విల్లూరి భాస్కర్ గారికి, నాగభూషణ్ గారికి, మా కనక మణి గారికి అందరికి కూడా కల్పించాలని, మా వార్డుని మీరు ఎలాంటి చారిటీ కార్యక్రమాలు మాతో చేయించి మీకు ఆ పిల్లలు దేవదేవుడు ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి అవకాశాన్ని ఇచ్చే హెచ్ఎం పద్మావతి గారికి, రవి గారికి కూడా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ చేతుల మీదుగా మన గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ కొణతాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ క్లాస్ కోసం సంబంధించిన పుస్తకాలు అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రతి పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్ తో పాటుగా అన్ని సమకూరుస్తుంది. పిల్లలకు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయితే తద్వారా పిల్లల భవిష్యత్తు బాగుండే ఉద్దేశంతో కొణతాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి A to Z వరకు ఇటాలియన్ లాంగ్వేజెస్ లోని
అలాగే ఒక షీట్ తయారు చేయడం జరిగింది. ఈ షీట్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఓన్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 బుక్స్, ఒకటి ఫండమెంటల్ సంబంధించిన బుక్స్, ప్రతి పేజీలో కూడా ఇలా బుక్స్ సొంతంగా బుక్స్ తయారు చేయడం జరిగింది. ఇది కేవలం ఒక 35వ వార్డుకే కాకుండా దక్షిణ నియోజకవర్గం అన్నింటిలో కూడా, అన్ని నియోజకవర్గాలు, అన్ని వార్డులో కూడా త్వరలోని ఈ కార్యక్రమం చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. చాలా బుక్స్ పిల్లలకి పంచడం జరిగింది. పిల్లలందరికీ కూడా రైటింగ్ అది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి పిల్లలందరికీ పెన్సిల్, ఎరేజర్స్, బుక్స్, నోట్ బుక్స్ చాలా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు.